ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. దావీదు కృపలు. ఏంటి ఆ దావీదు కృపలు? వాట్ ఆర్ దీస్ థింగ్స్? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. సంఘంలో ఏమి లోపము వచ్చింది అని చూస్తే 2000 సంవత్సరాల నుంచి వారికి ఉండేటువంటి మంచి అలవాటు ప్రార్థన, ఉపవాసం ప్రతి సంఘములో ఉన్నాయి. కానీ ఈ సంఘము ప్రపంచానికి వెలుగై ఉంది. అవునా కదా? లోకము యొక్క చీకటిని తీసివేయాలి. ఆ చీకటిని తీసివేయలేదు అంటే దానికి ఏం కలపాలా? విశ్వాసం. విశ్వాసం కలపాలి. ఇంకా వాక్యముతో పాటు ఫలాలతో పాటు ఫలాలకి ఏం కలపాలా? వరాలు. వరాలు. మన వయసు పెరిగే కొలది వరాలు యాడ్ అవుతూ ఉండాలి. మన మినిస్ట్రీలో, మన పర్సనల్ లైఫ్లో, ఆర్థికంగా ఎదుగుతూ అన్ని రంగాల్లో మనము ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ దావీదునకు చూపిన శాశ్వత కృప అంటే ఇందులో ఏమున్నాయి బెనిఫిట్స్ అవి తీసుకోవాలి. ప్యాకేజ్. వాట్ ఈజ్ ఇన్ దిస్ ప్యాకేజ్? మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్లో, ఆ ఫ్లైట్లో నీరు, భోజనము కూడా ఉచితం అందులో ఉంటుందన్నమాట. లేదు నేను తిననని ఆ 10 గంటలు నువ్వు ఆకలితో ఉంటే నీకు నష్టం. ఇది ఈ రక్షణలో దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడనమాట. ఇవన్నీ రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఇవన్నీ మనం ఒకటొకటి పొందుకోవాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. అంటే ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? దాన్ని క్లెయిమ్ చేయాలా? అందులో ఏమున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని క్లెయిమ్ చేసుకొని అందులోంచి వచ్చేటువంటివన్నీ కూడా నువ్వు పొందుకోవచ్చు. సో దేవుడు ఏమిచ్చాడు? విశ్వాసికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి ప్రతి ఒక్కళ్ళకి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు అందరికి. ఆ వాగ్దానాలను వెతిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అవి నీ జీవితంలో నెరవేరుతాయి. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరము దేవుడు నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటాడు. మహిమ నుంచి, ఇది పరిశుద్ధాత్మ పని. పాత నిబంధనలో మహిమ నుంచి అధిక మహిమ అనే వాగ్దానము లేదు, కానీ కొత్త నిబంధనలో ఉంది. ఎందుకంటే మనలో ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మని. ఈ పరిశుద్ధాత్మ పని ఏంటి? మనల్ని ప్రతి కాలంలో మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్ళడానికి. సో నువ్వు ఏ సంవత్సరము, ఏ నెల ఒకేలా ఉండకూడదు. ఒకవేళ నువ్వు శరీరంగా ఎదగకపోయినా ఆత్మలో ఎదగాలి. సో ఈ దావీదు కృపల ద్వారా వచ్చేటువంటి కొన్ని లాభాలు చూద్దాం. మొదటిగా 103వ కీర్తన 2-3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ దావీదు కృపల్లో ఉండేటువంటి వాగ్దానం ఏంటంటే, మొదటిది నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హూ ఫర్గివెత్ ఆల్ దైన్ ఇనిక్విటీస్ అండ్ హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్. డిసీజ్ అంటే ఏంటి? వ్యాధి, రోగం, అస్వస్థత. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నీ దోషములన్నిటిని క్షమిస్తాను, నీ రోగాలన్నిటిని బాగు చేస్తాను. అంటే నీవు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నీవు ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకొని నీ సమయం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాలి తప్పితే ఒక వ్యాధితోటో ఒక బాధతోటో వెళ్ళడానికి వీలు లేదు. ఇది కామన్ అనడానికి లేదు. ఏ సమయంలో అయినా దావీదు కృపలు పనిచేస్తాయి. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు. ఈ సంవత్సరం మీలో ఈ దావీదు కృప నెరవేరును గాక. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు చేసావు? దోషములన్నిటినీ, కొన్నేనా అన్నిటినీయా? ఓ, అన్నిటినీ క్షమిస్తాడు. సరే, ఇంతకు ముందు క్షమిస్తాడు, ఇప్పుడు క్షమిస్తాడని చెప్పి ఇప్పుడు తర్వాత చేస్తున్నామా? దాన్ని బట్టి నీ శ్రమకాలం పెరుగుతుంది, నీ కష్టకాలం పెరుగుతుంది. నువ్వు చేస్తుంది తప్పు అని దేవుడు శ్రమల ద్వారా నీకు తెలియజేసి పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. ఓకే, అంతేగాని క్షమించేస్తాయి చూసినట్టు చెయ్యి అనేది కాదు. కృప నిన్ను నీతి పరిశుద్ధతలోకి తీసుకెళ్తాది అంచెలంచెలుగా. దేవుడు చాలా కాలం వేచి ఉంటాడు, కానీ నిన్ను తుదకు పరిశుద్ధ పరిస్థితి తీరుతాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు.
ఒకసారి చూద్దాం. 1 యోహాను 1 అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము వెలుగులో నడవాలంటే ఆయన సహవాసంతో నడుస్తున్నప్పుడు అనేక సార్లు పడిపోవచ్చు. కానీ పడిపోతామని కాదు, నేను వెలుగులోనే ఇదేమి చేయకుండా ఇంకా పరిశుద్ధంగా ఇంకా నీతిగా ఉండాలని వెళ్ళిపోతున్న టైంలో కొన్నిసార్లు పడవచ్చు నువ్వు. అప్పుడంట ఆ పడిపోయినప్పుడల్లా ఆ రక్తముతో నీ పాపాలన్నీ కడిగేస్తాడంట. అంటే నువ్వు పడిపోవడం వేరు, కావాలని పాపం చేయడం వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? క్షమిస్తాడని పాపం చేయడం వేరు. నీవు పరిశుద్ధంగా వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధంగా వెళ్ళిపోతున్నప్పుడు పడిపోతే నువ్వు మళ్ళీ పడకుండా జాగ్రత్త పడతావు, సిద్ధపడతావు. నువ్వు పడిపోతా ఉంటే నీ ప్రార్థనా కాలం ఏం చేయాలి? పెంచాలా, ఒకరోజు ఉపవాసం ఉండాలా, ఆ కాడి వెరగొట్టుకోవాలి. అది మరి వెలుగులో నడుస్తున్న విశ్వాస గుణాలు ఇవి. అరే ఇన్నిసార్లు 10 సంవత్సరాల నుంచి పడిపోతున్నాను నేను, 20 సంవత్సరాల నుంచి నా నోరు కంట్రోల్లో లేదు, 30 సంవత్సరాల నుంచి నా మనస్సు కంట్రోల్లో లేదు, తలంపులు వస్తున్నాయి 30 సంవత్సరాల నుంచి. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం చేయాలి. ఒక వారం రోజులు, ఒక 40 రోజులు లెంట్ డేస్ అప్పుడు పెట్టుకో. లెంట్ డేస్ అప్పుడు భోజించద్దు, కానీ ఈ మిగిలిన టైంలో ఈ కాడి విరగొట్టడానికి చెయ్యి. 40 రోజులు ఒక్కో పూట ఉండి ఉపవాసం చేయి, లేకపోతే 2 పూటలు తిని 1 పూట మధ్యాహ్నం, రాత్రి తిను, 2 పూటలు పొద్దున్న ఎగ్గొట్టు. అలాగా నీవు ఆత్మీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, అంతేగాని కృపావాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. విల్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ సిన్స్. అంటే ఈ గురి పెట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు పడిపోతా ఉంటే ఆ పాపాలన్నింటినీ దేవుడు తుడిచివేస్తాడు. అంటే ఆయన పాపములన్నిటినీ క్షమించువాడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. ఎంతమంది ఈ దావీదు కృప నాలో నెరవేరాలనుకుంటున్నారు? ఇది వాగ్దానం. దావీదు కృపలు ఉన్నాయంటే ఇదే. రైట్. రెండవదిగా కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. సీ దట్. అందరూ దావీదు కృపలు అనండి. దావీదుకు చూపించిన శాశ్వత కృప దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఇది సిలువ ద్వారా నాకు చూపిస్తున్నాడు. ఇది సిలువ ద్వారా మనకి బహుమానంకి ఇచ్చాడు. యూదులకు ముందు చెప్తున్నాడు, దావీదుకు చూపించిన కృపలు చూపిస్తాను మీకు అనేది. సిలువ ద్వారా మనకి 2 ఇచ్చాడు. ఒకటి అబ్రహాం ఆశీర్వాదము, ఇంకొకటి దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృప. ఈ 2 సిలువ ద్వారా. సిలువలో చాలా ఇచ్చాడు దేవుడు. కేవలము పాపాలు పోయి పరలోకానికి వెళ్ళడమే కాదు, ఈ యాత్రలో నువ్వు అనేకమైన విషయాలు చేసి వెళ్ళాలి నువ్వు పరలోకానికి. యేసు ప్రభు వారు చేసినవి అంట భూలోకంలో మొత్తం అన్ని పుస్తకాలతో నింపేసినా సరిపోవంట, అన్ని అద్భుతాలు చేశాడంట. ఒక దేశంలో, ఒక చిన్న ఇజ్రాయేల్ దేశంలో. మరి ఆయన ఏమన్నాడు? నేను చేయ కార్యాలు మీరు చేస్తారు నాకంటే గొప్పవి. దావీదు చేశాడు, అబ్రహాము చూశాడు అనేక అద్భుతాలు. ఇలాగ మనం చేయడానికి బద్దులై ఉన్నాం. చూడండి, నీలోంచి ఇంత రక్తపు తీసుకుంటారు, బ్లడ్ తీసుకొని ఒక 10 పేజీలు రిపోర్ట్ ఇస్తారు. సోడియం, పొటాషియం, కాల్షియం, షుగర్, అందులో ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ ఇచ్చేస్తారు. నీ రక్తంలోనే ఇన్నుంటే యేసయ్య రక్తంలో ఎన్ని విడుదల కార్యక్రమాలు ఉంటాయి. సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ సో మెనీ థింగ్స్. అవన్నీ తీసుకోవాలి. ఐశ్వర్యం, ఆరోగ్యం, నీతి, పరిశుద్ధత అన్ని. ఒకటి ఉంది, ఇంకొకటి లేదు. దేవుని విషయాలు, దేవుని సత్యాలను పాడు చేయకూడదు. దేవుని రాజ్యంలో అలా చేస్తే సమాజముని భ్రష్టు పట్టించేటువంటి తరాలను పాడు చేసేటువంటి అవకాశం ఉంది. సో దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసూయను అంత త్వరగా వాడకూడదు. దేవుని మాటలని మనము తప్పుద్రోవ పట్టించకూడదు. ఇక్కడ చూస్తే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను. అంటే ఏ భయాలైతే నీకున్నాయో నీవు విచారణ చేస్తే, నాకు భవిష్యత్తు ఎలాగుంటుంది, నాకు ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, సెటిల్ అవుతానా, నేను బ్లెస్ అవుతానా, నాకు ఎన్ని జరుగుతాయా, నా పిల్లల పెళ్లి చేయగలుగుతానా, ఇవన్నీ భయాలు ఉన్నప్పుడు నీవు ఆయన సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఒక్క భయము కూడా ఉంచకుండా అన్నిటి నుండి నిన్ను తప్పిస్తాడంట. హీ విల్ గివ్ యూ. యాకోబుని తప్పించాడా లేదా? దూతలను పంపించాడు, అయినా విశ్వాసం లేదు. రకరకాలుగా దేవుడు యాకోబుతో మాట్లాడి అవి చేసి ఇవి చేసి భయాలన్నిటి నుండి తప్పించాడు.
ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, దావీదుని ఎలాగైతే భయాలన్నిటి నుండి తప్పించాడో, నిన్ను కూడా నీ భయాలన్నిటి నుండి తప్పిస్తాడు. మొదటగా చూస్తే మన పాపములన్నిటినీ క్షమించువాడు, మన రోగములన్నిటినీ స్వస్థపరచువాడు, మన భయాలన్నిటి నుండి తప్పించువాడు. ఎంతమందికి కావాలి ఇటువంటి దావీదు కృపలు సిలువలో ఉన్నాయి? అంటే గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఎ ఫియర్లెస్ లైఫ్. నీవు భయం లేకుండా జీవించాలనేటువంటిది దేవుని చిత్తం. 54వ కీర్తన 7వ వచనము. ఫర్ హీ హాస్ డెలివర్డ్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ట్రబుల్ అండ్ మై ఐ హ్యాస్ సీన్ హిస్ డిజైర్ అపాన్ మై ఎనిమీస్. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. నిన్ను ఇబ్బంది పెడదామనుకున్నవారు, నిన్ను రకరకాలుగా పాడు చేద్దామనుకున్నవారు ఓడిపోయి వారి మీద నువ్వు విజయం పొందుతుండగా దేవుడు శత్రువుల ముందు నీకు బల్లపెట్టి భోజనం పెట్టి ఏం చేశానో చూడని చూపిస్తాడంట. ఇది దావీదు కృప. ఎంతమందికి అర్థమైంది? నా శత్రువుల ఎదుట ఏం పెడతాడంట ఆయన? బల్ల. హి విల్ పుట్ ఎ టేబుల్ అరౌండ్ ద ఎనిమీస్. మనం శత్రువుకు భయపడతాం. వాడు ఏం చేస్తాడు, వీడు ఇలా చేసేస్తాడు, వీడి వల్ల. ఒక్కొక్కసారి నీ ఇంట్లో వాళ్ళే శత్రువులు అవ్వచ్చు, నీ బంధువులే శత్రువు అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు శత్రువు అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు, ఆఫీస్లో వాళ్ళు అవ్వచ్చు, నీకు తెలియని వాళ్ళు రోడ్డు మీద సడన్గా శత్రువులు అయిపోవచ్చు. ఏ రకంగానే అపవాది రావచ్చు. ఇంట్లో వాళ్ళైతే వాళ్ళని మారుస్తాడు, పశ్చాత్తాపం కలిగి చేస్తాడు. వాడు పశ్చాత్తాపడి క్షమాపణ చెప్తే మంచిది. మూర్ఖుడయ్యి ఇంకా వికటంగా అలాగే ముందుకెళ్ళిపోతుంటే అతని మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి, అతని కంటే 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు హెచ్చించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవి దావీదు యొక్క కృపలు. ఎంతమంది ఇవన్నీ నాకు కావాలని కోరుకుంటున్నారు? yes, these are all the benefits of the sure mercies of David. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. అభివృద్ధి అడగడము నీ హక్కు. ఎవరో ఆస్తిస్తారు, ఏదో పోయింది, పోతే పోని, లాక్కుంటే లాక్కొని. కానీ దేవుడిచ్చే అభివృద్ధి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. యూ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్. ఎప్పుడైనా ఏదన్నా పోయిందనుకోండి, యోబులాగా పోనీ 2 అంతలు వస్తుంది. ఉన్నది పోతుందా అంటారు. పోనీ కొన్నిసార్లు పోతాయి, పోనీ. అప్పుడు ఏం చెప్పాలా? ప్రభువా, పోయింది కాబట్టి నాకు ఎన్ని అంతలు ఇవ్వాలా? 2 అంతలు. విశ్వాసులకి పోగొట్టుకోవడం కూడా ఒక రకంగా లాభమే యాత్రలో. ఓకే, దిస్ ఈజ్ హౌ గాడ్ విల్ బ్లెస్ యూ. అయితే తుదకు నీకు అభివృద్ధే కావాలి. అంటే సమృద్ధి కావాలా అనేటువంటిది ఇక్కడ కావాలి. సో ఎవ్రీథింగ్, నువ్వు స్వస్థతప్పుడు కూడా దేవుడు ఏదో ఒకటి చెప్తాడు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నీ ప్రార్థన దేవుడు ఆలకించడమే కాదు, ఆయన చెప్తున్నప్పుడు ఏంటి అనేది విషయమై నువ్వు తెలుసుకోవాలా. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి సమస్యకి ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నీకు అన్నీ బాగున్నాయి, ఆనందంగా ఉన్నావా? దేవుడు అంటాడు, ఒక మంచి కీర్తన పాడు అంటాడు. మీరు సంతోషంగా ఉన్నారా? బైబిల్ ఏమంటే సంతోషంగా ఉంటే ఏం చేయాలని ఉంటుంది? కీర్తన పాడండి, సింగ్ ఎ సాంగ్. బాధ కలిగి ఉన్నారా? ప్రార్థన చేయండి. అనారోగ్యం కలిగి ఉన్నారా? సంఘానికి వచ్చి స్వస్థత పొందుకోండి. దే ఆర్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంకా బాగా ఆనందంగా ఉన్నావా? బహు కష్టాల్లోంచి మంచిగా వాగ్దానం నెరవేరిపోయిందా? డాన్స్ అయ్యి దావీదులాగా. మరణానికి తనకే ఒక అడుగు మాత్రమే ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అలాంటి నుంచి రాజు అయిపోయాడు డైరెక్ట్గా. కుర్చీ, ఆ రాజు చనిపోయాడు, ఈయన రాజు అయిపోయాడు. ఇంకేం చేస్తాడు? డాన్స్ అయ్యాక ఈజ్ డాన్సింగ్. అంతేగాని రోగాలు కష్టాలు ఉన్నప్పుడు డాన్స్ అయ్యి అనకూడదు. దేనికి దానికి వేయాలి. కష్టాలన్నీ మర్చిపోడు. ఎందుకు మర్చిపోతారు? ఎలా మర్చిపోతారు కష్టాలు? డాక్టర్ దగ్గర డాక్టర్ మర్చిపోమంటాడా? సంఘంలో అంటారు అన్నీ మర్చిపోయి స్థుతించు అంటారు. ఎలా మర్చిపోతారు? బస్సు మర్చిపోరు. అసంభవం. దట్ ఈస్ ఇంపాసిబుల్. తీసేయాలి. యేసుప్రభువు వారు రోగం మర్చిపోన్నారా? తీసేయన్నారా? తీసేశాక స్థుతించమన్నారా? తీయక ముందు స్థుతించమన్నారా? యా. మే యూ రిసీవ్ పవర్ టు డూ లైక్ దట్ ఇన్ జీసస్ నేమ్. అలా చెప్పి చేయాలంటే దేవుడి నుంచి నీకేం కావాలా? సామర్థ్యం కావాలి. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు అభివృద్ధి కలిగించు. ఇవి దావీదు కృపలు. దావీదు కృపలో ఉంది, నీకు అభివృద్ధి కలగాలి. ఇంకా ఈ దావీదు కృపల్లో ఏమున్నాయో కీర్తనలు 89వ అధ్యాయానికి వెళ్దాం. 89వ కీర్తన 19వ వచనం.
అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. అంటే ఈ 19 నుంచి ఎవరి గురించి రాస్తున్నాడు ఇవన్నీని? దావీదు. హెచ్చించి ఉన్నాను, రాసుకోండి, హెచ్చించి ఉన్నాను. సో హెచ్చింపబడుట అనేటువంటిది ఒక లక్షణం దావీదు కృపల్లో. దావీదు కృప ఇచ్చాడు, కృపావాక్యము కృప పొందుకున్నాను అన్నం కాదు, దేవుడు హెచ్చిస్తాడంట. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. సో ఎగ్జాల్టేషన్ ఈజ్ an ingredient from the sure mercies of David. హెచ్చింపబడాలంట. ఈ సంవత్సరం డిసెంబర్లోగా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగానో శారీరకంగానో ఏదో ఒక రకంగా హెచ్చించును గాక. ఒక్కొక్కసారి శారీరకంగా హెచ్చించే ముందు లోపల ఆత్మీయంగా హెచ్చిస్తాడు. దానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టొచ్చు. సడన్గా 30 ఏళ్ళ తర్వాత హెచ్చిస్తాడు. నేను ఎలా ఇచ్చేస్తాడో అప్పుడు దాకా ఓపిక పట్టుకోవాలి, అలా పట్టుకొని ఉండాలి. సో హెచ్చింపు అనేటువంటిది దావీదు కృపల్లో ఉండేటువంటి. ఎంతమందికి నేను హెచ్చింపడాలనుకుంటున్నారు? ఇతరులకు నువ్వు హెచ్చింపబడితేనే వాళ్ళు వచ్చి అడుగుతారు, సాక్ష్యం చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది నువ్వు హెచ్చింపబడినప్పుడు. దావీదు కృపలంటే దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వడం. హీ విల్ ఎగ్జాల్ట్ యూ. 20, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. మరి ఆ కృప లేనివాడికి ఉన్నవాడికి తేడా ఏంటంటే, ఉన్నవాడికి ఏమిస్తాడంట? అభిషేకం. అభిషేకం అనండి. హీ విల్ గివ్ అనాయింటింగ్ టు హిస్ పర్సన్. ఆ అభిషేకముతో, అభిషేకం అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యం. ఆయన నిన్ను ఏ విషయంలో హెచ్చిద్దాం అనుకుంటున్నాడో దాని వ్యాపారంలోనా, ఉద్యోగంలోనా, చదువులోనా, వివాహములోనా, నీకు ఏం కావాలా, ఎందులో సామర్థ్యము లేదు, ఆ సామర్థ్యాన్ని మించి నీకు ఇస్తాడు దేవుడు. అభిషేకం. దావీదు కృపలు ఏంటంటే అనాయింటింగ్. 21వ వచనం, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతను బలపరచును. విత్ whom my hand shall be established, my arm also shall strengthen him. అంటే దేవుడు నువ్వు పూర్తిగా వేరు లేకుండా, నీకు గురి లేకుండా, నువ్వు పూర్తిగా పాడైపోకుండా దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉండి కంటిన్యూగా బలాన్ని ఇస్తూ ఉంటాడంట. ఎంతమంది ప్రతిరోజు 20-30 ఎలా జీవిస్తున్నారు? ఆహారం తింటారు మీరు, బ్రేక్ఫాస్ట్, ఉదయకాలం టిఫిన్ తింటారు, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం తింటారు. దానివల్ల నీకు రెగ్యులర్గా ఏమొస్తుంది? ఎందుకు ఆస్తులు అంటారు? ఎందుకు డబ్బు కావాలా? 2 పూటలు అమ్మయ్య 10 ఏళ్ళు నేను నా పిల్లలు కూర్చొని తినేటొచ్చు అంటే రెగ్యులర్గా బలముకు. దేవుడు కూడా అలాగ నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడంట. ఎస్టాబ్లిష్డ్. నీకు బలహీన సమయం ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఆయన బలమిస్తాడంట. సమస్యలుతావు, బలహీనుడైపోతావు, నీ పని అయిపోయింది అనుకుంటావు, కానీ ఆ సమయంలో దేవుడు నీకు మళ్ళా బలాన్ని ఇచ్చి నడిపిస్తాడంట. ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ అంటే స్థిరపరుస్తాడు. హీ విల్ స్ట్రెంగ్థెన్ మీ టు ఎస్టాబ్లిష్ మీ అని రాసుకోండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. 22, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. ఒకవేళ శత్రువులు ఉన్నారా? అది టెంపరరీ. బాధలు ఉన్నాయా? టెంపరరీ. అప్పులు ఉన్నాయా? టెంపరరీ. నువ్వు చాలా దిగజారి స్థితిలో ఉన్నావు, టెంపరరీ. అదంతా కూడా అశాశ్వతమైనవి, కొంతకాలమే. దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నువ్వు హెచ్చింపబడాలా, నీ రోగాలు తగ్గాలా, నీవు క్షమించబడాలా, నీవు స్థిరంగా ఉండాలా, ఆశీర్వదించబడాలా, ఇవే దావీదు కృపలు. దీస్ ఆర్ ద షూర్. అందుకే అంటాడు మెర్సీ ఆఫ్ డేవిడ్, షూర్ మెర్సీసా, షూర్ గ్యారంటీ. నువ్వు స్వస్థపడాల్సిందే, అప్పులు తీరాల్సిందే. సమస్తము కోల్పోయావా? 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు 7 రెట్లు రావాల్సిందే. నో అదర్ ఆప్షన్. యూ హ్యావ్ టు బి రెస్టోర్డ్ at least double of what you have lost. Period. ఏ శత్రువు అతని మీద జయం నొందడో, దోషకారులు అతని బాధపరచడు. ఇప్పుడు దాకా నిన్ను బాధపరుస్తున్న వారు నిన్ను బాధపరచడం మానేస్తారు. ఇవి దావీదు కృపలు. ఏ శత్రువు అయితే నిన్ను పూర్తిగా దించేసి, నీ ఉద్యోగం పీకేసి, నీ సంసారం విడగొట్టేసి ఏదో ఒకటి చేస్తున్నా జయము నొందరు. ఏ శత్రువును అతని మీద జయం నొందడు. ఏ శత్రువు ఎవరైనా అవని, పెద్దోళ్ళు అవని, చిన్నోళ్ళు అవని, నీ మీద జయం పొందడానికి వీల్లేదు, నిన్ను కంట్రోల్ చేయడానికి వీల్లేదు. దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడంట స్వేచ్ఛ.
వేర్ దెర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఈస్ లిబర్టీ, ఫ్రీడమ్. చూడండి, దేవుడు నీకు బలవంతంగా కాడి పెట్టడు. ప్రార్థన చేయమండి, నీ అంతటి నువ్వే పెట్టుకోవాలి. ఆయన దానివల్ల లాభాలు చూసి నీ అంతటి నువ్వే పెట్టుకోవాలి. అరే, ఇది చేయకపోవడం వల్ల శిష్యులు, ఇది చేయకపోవడం వల్ల మనం ఈయన తిరస్కరించాం కదా, ఇలా చేయకూడదు, ఎడతెగక ప్రార్థించాలని మేడగడ మీద ప్రార్థిస్తారు, భూలోకాన్ని తలకిందులుగా చేస్తారు. ఆ భూలోకంలో భయాన్ని బట్టి వీళ్ళు పారిపోరో, వీళ్ళు తగ్గరో, ఆ లోకాన్నే వాళ్ళు తారుమారు చేస్తారు. 23 చూద్దాం. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగపట్టు వారిని మోత్తేదను. ఓకే, ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో వాళ్ళు మారు మనసు పొందాలని చూస్తాం కదా. పాత నిబంధనలో అయితే వాళ్ళు ఎలాగైపోవాలని కూడా కొత్త నిబంధనలో, ఎందుకంటే లోపల ఆత్మ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొంది బాగుపడాలని మనము చూస్తాం. 24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడను. అగైన్ హెచ్చింపబడుట అనేటువంటిది దావీదు కృపల్లో ఉంది. హెచ్చింపబడాలంటే గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ, ఎగ్జాల్ట్ యూ. దేవుని వాక్యాన్ని తీసుకుంటే హెచ్చింపబడతాం. 25 నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. యబ్బేజు ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరచు. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని. నదులంటే రాష్ట్రాలు, సముద్రాలంటే దేశాలు. మీరు మీ కుటుంబము నదుల మీదుగా, సముద్రముల మీదుగా ఆశీర్వదించబడును గాక. దేవుడు మీ సరిహద్దులను విశాలపరచును గాక. మే గాడ్ ఎక్స్పాండ్ యూ. నజరేయుడైన యేసయ్య, మరొకసారి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వారు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎక్కడెక్కడ వారికి నొప్పులు ఉన్నాయో, భరించలేని బాధలో ఉన్నారో, చనిపోతే బాగుండు అనుకుంటున్నారో, అయ్యా ఇప్పుడే ఆ ప్రాంతంలో ఉండే వ్యాధి నుండి వారిని విడిపించండి. లార్డ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. వారి కాడులు మీరు విరగ్గొట్టి నూతనమైన సామర్థ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. గివ్ దెమ్ న్యూ ఎబిలిటీ, నూతనమైన సామర్థ్యాన్ని దయచేయండి. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో, షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీలతో బాధపడుతున్నారో ఆ కాడిని విరగ్గొట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు నామమున సంపూర్ణమైన స్వస్థత వారి దేహములకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.